హాయ్ అండి. నైటు వంట అంతా అయిపోయింది కదండి. తిన్నాక నేను మొత్తం సర్ఫ్ నీళ్ళతోని మంచిగా టైల్స్ అంతా తుడుచుకుంటానండి ప్రతిరోజు కూడాను. ఇదిగోండి, మంచిగా సర్ఫ్ నీళ్ళతో తుడిచేసుకొని ముగ్గు ఏం పెట్టాను అనుకున్నారు? చీమలు అవి రాకుండా ఉంటాయి కదండి. బొద్దింక బొమ్మేసి దాని పేరు నాకు రావట్లేదు తొందరగా. మేము విడిగా అయితే దీన్ని ఇట్లాంటి దాన్ని లక్ష్మణ్ రేఖ అంటారు. దీన్ని తడిపేసండి ఇలాగ ముగ్గేసుకుంటేనండి చాలా వరకు మనకి బొద్దింకలు రాకుండా ఉంటాయండి. తెల్లవారికి మళ్ళీ వంట చేసుకుంటాం కదా అంటే మామూలు తడబట్టేసి తుడిచేసుకోవచ్చు. ఏమన్నా చిన్న ఈ బొద్దింకలు అవి వచ్చినా చనిపోతాయండి. మెయిన్ మనకి నైట్ తిన్నాకండి షింక్లో కూడా గిన్నెలు అవి ఏమి లేకుండా మంచిగా కడిగి పెట్టేసుకోవాలండి. ఈ షింక్లో గిన్నెలు ఉన్నా కానీ ఎక్కువ బొద్దింకలు వస్తాయి. ఇడ్లీ రుబ్బు కానీ మిగిలిపోయినవి కానీ ఫ్రిడ్జ్లో మేము ఇడ్లీ రుబ్బు తినము, బయట పెట్టుకోవాలంటే ఇలా వాటర్ పోసి ప్లేట్లో పెట్టుకోవచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే రైస్ కానీ తోడబెట్టుకున్న పెరుగు అలాంటివి ఏమన్నా మిగిలితే మరి అన్నం అవి ఫ్రిడ్జ్లో పెట్టలేం కదండి. ఇలాగ వాటర్ పోసి ప్లేట్లోని మనం ఇలా పెట్టేసుకుంటే బొద్దింకలు కానీ బల్లులు కానీ అసలు వీటి జోలికే రావండి, టచ్ అయ్యవు. మనం విడిగా ఇక్కడ ఓపెన్లో పెట్టేసామనుకోండి బొద్దింకలు ఎక్కేస్తాయి. ఓకేనా అండి? అలాగేనండి, మనకి ఇక్కడ బ్రష్ చూసారా చిన్నది, మన బ్రష్ చేసేది, అది వేస్ట్గా మనం పడేయకుండా దీన్ని ఇలాగ మంచిగా రుద్దుకోవడానికి ఉపయోగించుకోవచ్చండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? బొద్దింకలను అయితే పూర్తిగా నివారించలేము, కొంతలో కొంత మనం ఇలాగా ట్రై చేయొచ్చు అనమాట, కొంతవరకు నివారించవచ్చు. ఓకేనా అండి? థ్యాంక్ యూ.